సో, ఇప్పుడు సుప్రీంకోర్ట్ వచ్చేసరికి ఇండియా మొత్తం మీద గూడా ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా టెట్ పాస్ అయ్యి ఉండాలి. అంటే 2010కి ముందు అప్పుడు లేదు గదా! రాయలేదు గదా! వీళ్ళు. పాస్ అయ్యి 2 సంవత్సరాల్లో ఈ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలని జెప్పేసి ఒక కండిషన్ పెట్టింది. అయితే ఇది ఏపీకి ఎలాగ వర్తిస్తదో తెలంగాణకు గూడా అదే వర్తిస్తదనమాట. సో, దానికి గల కారణం చెప్పిన తర్వాత అసలు ఇప్పుడు ఈ తెలంగాణ టెట్ పరిస్థితి ఏంటో చెప్తాను. సో, వన్ ఆఫ్ ది స్టేట్‌లో, వన్ ఆఫ్ ది స్కూల్‌లో, వన్ ఆఫ్ ది టీచర్‌ని ఏదో అడిగారు వీళ్ళు ఇన్స్‌పెక్షన్‌కి వెళ్ళినప్పుడు పలానా రాయమని స్పెల్లింగులు రాయమని. స్పెల్లింగులు తెలియలేదండి. సో, దాని గురించి ఇదంతా వచ్చిందనమాట. అయితే ఇప్పుడు తెలంగాణలో గూడా మరి పాస్ అవ్వాలి గదా! 2 సంవత్సరాల్లో. సో, ఇప్పుడు మరి పాస్ అవ్వాలంటే ఎగ్జామ్ కండక్ట్ చేయాలిగా. అసలు డీఎస్సీ ద్వారా పోస్టులున్నా లేకపోయినా కంపల్సరీగా అయితే మరి కండక్ట్ చేయాలిగా. అది ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా నాయనా అంటే ఈ తెలంగాణ టెట్టు ఈ సంవత్సరం అంటే సంవత్సరానికి 2 సార్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. ఏపీలో ఎలా చెప్పారో ఇక్కడ కూడా అంతే. సో, తెలంగాణలో ఇప్పుడు టెట్టు రెండోది ఇంకొక వారంలో నోటిఫికేషన్ అనేది వీళ్ళు విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి. వీళ్ళంతా తయారు చేసి వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత 40 రోజుల్లో మీకు ఈ టెట్ అనేది నిర్వహించేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే వచ్చే వారం గనక రిలీజ్ అయిందనుకోండి డిసెంబర్‌లోనే మీకు టెట్ ఎగ్జామ్ అనేది తెలంగాణలో ఉంటుందనమాట. అంటే ఈ సంవత్సరం డిసెంబరే లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం టెట్ తెలంగాణది కండక్ట్ చేస్తారు. ఇదండి.